ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మానవుడు బ్రతకడానికన్నా చనిపోవడానికి ఎక్కువ ఇష్టాన్ని చూపిస్తున్నాడు. ఎందుకనంటే తాను జీవిస్తున్నటువంటి జీవితం ఎంతమాత్రం కూడా మనిషికి అర్థం కాక, ఈ అర్ధరహితమైనటువంటి జీవితం ఎలా జీవించాలో తెలియక, ఈ బ్రతకడం కన్నా చనిపోవడమే మంచిదనుకుని ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించు 50 దేశాలకు పైగా ఆత్మహత్య చేసుకుని తమ యొక్క ప్రాణాలు విడిచిపెట్టేస్తున్నారు. అందులో మొట్టమొదటిగా సౌత్ ఆఫ్రికా 23.5% పీపుల్స్ ఆత్మహత్య చేసుకుని తమ యొక్క ప్రాణాలు విడిచిపెట్టేస్తున్నారు. ముఖ్యంగా మన యొక్క భారతదేశం 9వ స్థానంలో ఉంటూ 12.9% పీపుల్స్ ఆత్మహత్య చేసుకుని తమ యొక్క ప్రాణాలు విడిచిపెట్టేస్తున్నారు. అయితే ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచిపెట్టేసేటువంటి వారి యొక్క సంఖ్య ఎలా ఉంటే, ఆత్మహత్య చేసుకుని చనిపోతే బావుండు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు ఇంచుమించు 75% మంది ప్రజలు కనిపిస్తున్నారంట. అదే విధానంలో ఈ యొక్క ఆత్మహత్య చేసుకుని చనిపోతే బావుండు అనేటువంటి ఆలోచన కలిగి ప్రయత్నం చేసేటువంటి వారేమో 45% పీపుల్స్ కనిపిస్తున్నారంట. అలా ప్రయత్నం చేస్తూ ఆత్మహత్య చేసి తమ యొక్క ప్రాణాలు విడిచిపెట్టేసేటువంటి వారు 10% పీపుల్ మనకు కనిపిస్తున్నారు. అలా చేస్తూ ఇంచుమించు సంవత్సరానికి 10 లక్షల మంది ప్రజలు ఈ ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకుని తమ యొక్క ప్రాణాలు విడిచిపెట్టేస్తున్నారు. దీని వెనకాల ఉన్నటువంటి ముఖ్యమైన కారణం ఏంటని చెప్పేసి మనం చూస్తే, ఈ రోజున మనిషికి తను జీవిస్తున్నటువంటి జీవితం ఎంతమాత్రం కూడా ఇష్టం ఉన్నట్లేదు, నచ్చట్లేదు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజున ఇలా ఆత్మహత్య చేసుకుని చనిపోయేటువంటి వారందరూ కూడా వారి జీవితాలు ముగించేసుకున్నారు అనేసి బ్రతుకున్నవారు అనుకోవచ్చు. అయితే మనిషికి మరణం ఎంతమాత్రం కూడా ముగింపు కాదు. మనిషికి మరణం తర్వాత మరొక జీవితం ఉందనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి. మరణం అనేది కేవలం శరీరానికి మాత్రమే, ఆత్మకి ఎంతమాత్రం కూడా మరణం లేదు. అయితే ఈ రోజున మనిషి ఎందుకని ఇలా చనిపోవాలనుకుంటున్నాడంటే, తాను బ్రతకడం ఎలాగో తెలియక ఈ అర్ధరహితమైనటువంటి బ్రతకడం ఇష్టం లేక మనిషి చనిపోతున్నాడు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆకాశంలో ఎగిరేటువంటి పక్షి తాను గూటి నుంచి ప్రారంభం వెళ్ళేటప్పుడు దానికి తెలియదు దానికి ఎక్కడ ఆహారం దొరుకుతుంది అనేటువంటి సంగతి. కానీ అది ప్రయాణం ప్రారంభించి ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఎక్కడో చోట తన యొక్క ఆహారాన్ని వెతుక్కుని తన యొక్క కడుపునది నింపుకుంటూ ఉంటుంది. నీ జీవితంలో కూడా నువ్వు ఎలా బ్రతకాలో నీకెవరో నేర్పించరు. నువ్వు వెళ్తున్నటువంటి ప్రయాణంలో నీకు ఎదురవుతున్నటువంటి ప్రతి కష్టాలు, బాధలే నీకెన్నో పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి. ఈ యొక్క ఆకాశ పక్షులను ఉదాహరణగా తీసుకుని ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో, ఆకాశ పక్షులను చూడుడి, అవి కోయవు, విత్తవు, కోట్లలో వాటి యొక్క ధాన్యాన్ని కూర్చుకునవు, అయినా పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులనే ఆ దేవాతి దేవుడు ఏ రోజుకి కావాల్సినటువంటి ఆహారాన్ని ఆ రోజుకిచ్చి వాటిని పోషిస్తున్నాడే, మరి తన పోలిక చెప్పుని నిన్ను చేసుకుని తన చేతులతో నిన్ను నిర్మించుకున్నాడు కదా, మరి నీకేమేం కావాలో ఆ దేవాతి దేవుడికి తెలియదంటే సమస్తం తెలుసు. అయితే ఈ రోజున ప్రతి మనిషి దేవుని చిత్తానుసారమైనటువంటి విధానంలో జీవించడం మానేసి తన ఇష్టానుసారమైనటువంటి విధానంలో జీవిస్తున్న కారణాన్ని బట్టే మానవుడికి తన జీవితం అంటే తనకి ఇష్టం ఉన్నట్లేదు. ఎందుకంటే దేవుడు మనిషిని సృజించినప్పుడు మానవుడు ఇలా జీవించాలి, ఇలా ఉండాలని చెప్పేసి అని దేవుడు ప్రతి మనిషికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞను అనుసరిస్తూ నడిస్తే ఈ రోజున మనిషి జీవించేటువంటి జీవితం ఎంతమాత్రం కూడా మనిషికి ఇష్టం లేకుండా ఉండదు. మీరు ఎప్పుడైనా గమనించారా, ఈ రోజున మనుషులు ఎందుకు సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు? జంతువులు ఎందుకు అలా చనిపోవు? జంతువులు ఎందుకు వాటి అంతటా అవి వాటి యొక్క ప్రాణాన్ని తీసుకోవడానికి ఇష్టపడమంటే, దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ జీవరాశిని సృజించినప్పుడు వాటిని ఎలాగైతే జీవించాలో జీవించవలసినటువంటి క్రమాన్ని వాటికి దేవుడు చెప్పి నేర్పించి విడిచిపెట్టేశారు. నేటికి అవి అలానే జీవిస్తున్నాయి. కానీ మనిషి మాత్రం అలా జీవించట్లేదు. దేవుడు నేర్పించినటువంటి విధానం ఒకటైతే మనిషి జీవిస్తున్నటువంటి జీవిత విధానం మరొకటి అయిపోయింది. ఆ కారణాన్ని బట్టే మానవుడికి
తాను జీవిస్తున్నటువంటి జీవితం ఎంత మాత్రం కూడా ఇష్టం ఉన్నట్లేదు. అయితే ఈ మాటలు విన్నటువంటి నీ జీవితంలో నీకు నచ్చినటువంటి విధానంలో నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, నీ జీవితం నీకు ఎంత మాత్రం కూడా నచ్చకుండా నువ్వు జీవించడం కంటే, దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో నువ్వు జీవిస్తూ, ఆయనకి ఇష్టమైనటువంటి విధానంలో నువ్వు నడిస్తే, నీ జీవితం నీకు నచ్చుతుంది. నిన్ను ఈ లోకానికి పంపించినటువంటి ఆ దేవాతి దేవునికి కూడా నీ జీవితం నచ్చడానికి అవకాశం